బ్రేక్ ముందు అనుకున్నట్టుగా ఈ పేర్లు రాసుకునే వ్యవహారం కేటీఆర్ గారు ఒక హెచ్చరిక జారీ చేశారు. రెండోది రప్పా రప్పా అంటూ కాంగ్రెస్ నాయకులకి, సరే అభిమానులు వాళ్ళే నాయకులు చెప్తే పెట్టారు నేను అన్నగాని దాన్ని ఆపాలి అనేది, ఈ రెండింటి మీద మాట్లాడండి. రిషి గారు, ఇప్పుడు రాజకీయంగా ప్రతిపక్షాలలో ఉంటున్నప్పుడు కొన్నిసార్లు ప్రతిపక్షాలు వారి యొక్క కార్యక్రమాలు ఏమైనా చేసేటప్పుడు కానీ పోలీసులు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు అనేటటువంటి సాధారణ మళ్ళీ రేపొద్దున మేము గిట్ట అధికారంలోకి వచ్చినప్పుడు మేము అన్నిటి కూడా మేము గుర్తుపెట్టుకుంటాం అనేటటువంటి సర్వసాధారణంగా వాడుతున్నటువంటి దాంట్లో ఎట్లాంటి హింసా ప్రేరేపితం అనేటటువంటి అంశం నాకైతే ఏం కనబడతలేదు. కానీ కొత్తగా ఈ ఫ్లెక్స్లు ఏదో సినిమాలలో చూసేసి పక్క రాష్ట్రాలను చూసి మోటివేట్ అయిపోయి మేము రప్పా రప్పా జింపేస్తామంటే మన తెలంగాణలో ఈ రాష్ట్రం వచ్చినాక ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, వాళ్ళు ఉన్నప్పటికీ మేమున్నప్పటికీ కూడా హింస అనేటటువంటి ఘటనలకి ఇప్పటివరకు ఈ రాష్ట్రం దూరంగానే ఉంది, ఉండాలి కూడా. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎప్పుడైనా కూడా ఈరోజు అధికారం పోయింది కాబట్టి నేను హింసని ప్రేరేపిస్తా అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా ఆ యొక్క రాజకీయ జీవితాలను రప్ప కాదు, ప్రజలు పర్ర జింపేసేస్తారు రాజకీయ జీవితాలని. అంతేకాదు అట్లాంటి యాక్టివిటీస్లలో ఎవరన్నా గిట్ట ఇంటెలిజెంట్ గట్టు లేకపోతే అట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారని గిట్ట అనిపిస్తే పోలీసు వాళ్ళు బర్రా ఈడ్చుకుంటా పోయి మీ యొక్క బతుకుల్ని మాత్రం ఏం చేయాలని గజ్జేస్తారు. ఇది ప్రజాపాలన. ఇక్కడ హింసకి ఇక్కడ ప్రజాపాలన, ఇక్కడ హింసకి ఆస్కారం లేనే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బయట రాష్ట్రాలకి వచ్చి ఇక్కడ శాంతియుతంగా బతికేటటువంటి ఆస్కారం ఉంది. కానీ పుల్లలు పెట్టడమో, హింసను ప్రేరేపిస్తామో, లేకపోతే ఇక్కడ ఉంటున్నటువంటి జనాల మధ్యలో చిచ్చులు పెడతామో అనేటటువంటి రాజకీయాలని ప్రజలు మొత్తం కూడా మమేకమై అందరం కూడా పార్టీ జెండాలను పక్కన పెట్టి కొట్లాడుతారు అనేటటువంటి దాంట్లో మాత్రం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ సినిమాలలో చూసి డైలాగులు బాగున్నాయి కదా అని చెప్పి దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రాజకీయాల్లో వాడతాం అనుకుంటే మాత్రం చెప్తున్నా కదా, పోలీసు వాళ్ళు మిమ్మల్ని రప్ప మీరు ఫ్లెక్సీలు వేస్తే మిమ్మల్ని మాత్రం బర్ర ఈడ్చుకుంటూ పోయి మీ పరిస్థితి ఏం కావాలన్నా గదైతే వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఈ దిక్కుమాలిన ఏమంటారు విష సంస్కృతిని మాత్రం తెలంగాణలోకి తీసుకొని రావద్దు. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అక్కడ కూర్చుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన మంచి లెక్క ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆయనకు తెలుసు, చెడుని కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో. రేవంత్ రెడ్డి 2-3 సందర్భాల్లో ఒక మాట అన్నారు సామా గారు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటి మీదకి వెళ్ళడం, పోలీసులు సరే ఇదంతా దాడులు వెళ్ళడం, బయటకు తీసుకురావడం, ఏది ఎంపీగా ఉన్నప్పుడు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు నేను అలా చెయ్యాలనుకుంటే వాళ్ళు మీరు అందరూ జైల్లో. నేను లైవ్ విట్నెస్ సార్, నేను లైవ్ విట్నెస్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటి మీద కాదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి రోజు నేను లైవ్ విట్నెస్. నేను ఉన్న ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నాం మేము. రాజకీయం అనేటటువంటిది ఒకసారి మనకు అధికారం వచ్చిన తర్వాత వాడెవడో మన మీద వ్యక్తిగతంగా చేసిండు కాబట్టి మన వ్యక్తిగతంగా కక్షలు అనేటటువంటిది వద్దు. ఎందుకంటే ఏమంటున్నారంటే, దీన్ని బీజేపీ నాయకులు బండి సంజయ్ ఏమన్నారంటే యు ఆర్ ప్రొటెక్టింగ్ కేటీఆర్. రేవంత్ రెడ్డిని ఏమన్నారంటే ఈ విచారణ పేరుతో కాలయాపన చేస్తూ జాప్యం చేస్తూ నువ్వు కేటీఆర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నావా, కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుతున్నావా అని. ఇప్పుడు 2024 ఇఫ్ ఐ రిమెంబర్ అది జూన్ ఆ సమయంలోనే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రభాకర్ రావుకి సంబంధించిన పాస్పోర్ట్కి సంబంధించి ఇంపౌండింగ్ కూడా జరిగింది. అప్పటి నుంచి ఏడాది దాకా కూడా బండి సంజయ్ మంత్రిత్వ శాఖ కింద ఉంటున్నటువంటి సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ అయినా లేకపోతే ఇంటర్పోల్కి సంబంధించిన వ్యవహారం అయినా చూడాల్సినటువంటిది. దాన్ని సాగదీసినటువంటి వాళ్ళు, కనీసం చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరండి? బండి సంజయ్ గారు కాదా? దాన్ని డీలా చేసినటువంటి వాళ్ళు ఎవరు? బండి సంజయ్ గారు కదా. అని ఇంకోటి, బండి సంజయ్ గారు ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రజలు పెద్ద సీరియస్గా ఏం తీసుకుంటలేరండి. ఆయన కేంద్ర మంత్రి అయి ఉండి బనకచర్ల మీద లోపడే మాట్లాడుకురో బయటకు వచ్చి చెప్పాలంటుండంటే ఆయన ఏం మాట్లాడుతుండో, ఆయన ఎట్లా మంత్రి అయిండో మనకైతే నిజంగా అర్థం కాదు. పిఎం ఆవాస్ యోజన కింద కూడా అంతే. పిఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు మొత్తం ఆరోపణలు ఏంటంటే అసలు కేటీఆర్ అనే ఒక రాజకీయ నేత, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతేనో లేకపోతే బండి సంజయ్ కాపాడుతేనో ఆ ప్రొటెక్షన్లో ఉండే నాయకుడా? రాకేష్ గారు కూడా మేము ఒకటే చెప్తున్నాం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ పారదర్శకంగా చట్టం వ్యవహరించాలనేటటువంటి గీతని రేవంత్ రెడ్డి గారు గీసిండ్రు. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పటికీ తప్పు చేసినటువంటి వాళ్ళని విచారణ చేస్తున్నప్పటికీ, నిందితుల్ని శిక్షించాలనేటటువంటి చట్టాలు ఉన్నప్పటికీ అది ప్రజల ముందు పారదర్శకంగా ఉండాల్సిందే అనేటటువంటి నియమాన్ని ఆయన పెట్టిండు. కాబట్టి అది సుదీర్ఘంగా నడుస్తున్నప్పటికీ కూడా పారదర్శకంగానే అటు ఆఫీసర్ల దగ్గర నుంచి, ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు అని అంటే 3 తారీఖు రిజల్ట్ వస్తే 4 తారీఖు ఆఫీస్ మొత్తం విధ్వంసం చేసి కట్టగట్టి మూసిలో పడేసినటువంటిది అయితే అబద్ధం కాదు కదా. తర్వాత అధికారులు అరెస్ట్ అయినటువంటిది కూడా అబద్ధం కాదు కదా. కోర్టు కళ్ళు మూసుకోదు కదా. దొరికాయి సార్. కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరో ఒకరు ప్రొటెక్ట్ చేస్తే తప్ప అటు బీజేపీనో ఇటు రేవంత్ రెడ్డి